బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. రోజుకో గులాబీ నేత పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో పాటు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీలో చేరారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ నివాసానికి వెళ్లి దానం నాగేందర్ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్లుండి దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం సాగుతోంది. అటు ఇప్పటికే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించే సమావేశాలకు సైతం వెంకట్రావు హాజరు కావడం లేదు. తాజాగా సీఎం రేవంత్ ను దానం నాగేందర్ ను కలవటం గులాబీ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. థ్యాంక్ యూ తేజస్విని. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. రోజుకో గులాబీ నేత, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలతో సహా అందరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖచ్చితంగా ఖాళీ అవ్వబోతోంది. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఒక చర్చ కూడా జోరుగా సాగుతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ నివాసానికి దానం నాగేందర్ ఆయన అనుచరులతో వెళ్ళిండి. అక్కడికి ఆయనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇందులో ఉన్నాడు, డిప్యూటీ సీఎంతో సహా. సో మంత్రులు, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దానం నాగేందర్ పార్టీలో చేరబోతున్నారనే సంకేతాలు క్లియర్ కట్ గా మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో చూసినా మనం మొన్నటి వరకు కూడా భద్రాచలం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు ఆయన. సో పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించే సమావేశాలకు కూడా ఆయన హాజరు అవ్వట్లేదు. ముఖ్యంగా మొన్న సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఆయన భేటీ అయినాడు దానం నాగేందర్. అదేవిధంగా గతంలో చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతా ఉంది అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. హైదరాబాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయనకు బిజినెస్లు ఉంటాయి. ఖచ్చితంగా హైదరాబాద్ లో నిలబడాలంటే, అవన్నీ కాపాడుకోవాలంటే అధికార పార్టీలో ఉంటే కొద్దిగా సేఫ్గా ఉంటది అనే ఆలోచనలో దానం నాగేందర్ ఉన్నాడు. అదే విధంగా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఇవంతా కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఆఫ్టర్ లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతా ఉంది. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అనే ఒక సమాచారం కూడా ఉంది మన దగ్గర. మొత్తానికి దానం నాగేందర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. అదేవిధంగా రేవంత్ రెడ్డితో కొద్దిగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో పనిచేసినప్పటికీ కూడా. సో ఈ నేపథ్యమే ఒక పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి వీళ్ళందరితో భేటీ నేపథ్యం అయితే మనకు క్లియర్ కట్ గా ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నాడు అనే సమాచారం అయితే మనకుంది. సో నాకు తెలిసి 2-3 రోజుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. అవే చర్చలు ఇప్పుడు రేవంత్ నివాసంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, వెళ్ళాలి అని కూడా దానం నాగేందర్ చూస్తున్నాడు. అధికార పార్టీలో ఉంటే ఆస్తుల్ని కాపాడుకోవచ్చు, బిజినెస్లు. సో ఆయనకున్నటువంటి
క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఖచ్చితంగా పనులు జరగవు కాబట్టి దానం నాగేందర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం 90% కనిపిస్తా ఉంది తేజస్వి.